మీరు బైక్ తీసుకోవాలా స్కూటర్ తీసుకోవాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను, ఫాలో అయిపోండి. మీకు కనుక మైలేజ్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా స్కూటర్ కన్నా బైక్ అనేది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. అంతేకాకుండా బైక్ అనేది కంట్రోలింగ్ అనేది చాలా బాగుంటుంది స్కూటర్తో పోల్చుకుంటే కనుక. ఒకవేళ మీరు లాంగ్ ట్రిప్ వెళ్తాను, రోజుకి ఒక 50 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఎక్కువ తిరుగుతాను అనుకుంటే కనుక బైక్ అనేది చాలా వరకు బెస్ట్. మెయింటెనెన్స్ విషయంలో కూడా మీకు స్కూటర్తో పోల్చుకుంటే కనుక బైక్ అనేది మెయింటెనెన్స్ చాలా తక్కువ అవుతుంది. స్కూటర్తో పోల్చుకుంటే బైక్ అనేది ద బెస్ట్ కంట్రోల్ అయితే అవుతుంది. ఇంకా స్కూటర్ గురించి మాట్లాడుకుంటే కనుక మీరు సిటీ రైడింగ్ కావాలి అనుకుంటే, మీరు కంటిన్యూస్గా సిటీలోనే తిరుగుతున్న మైలేజీతో సంబంధం లేదు అనుకుంటే కనుక స్కూటర్ అనేది వెళ్ళిపోండి. స్కూటర్ చాలా బెస్ట్. సో మీకు ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, మనకి గేర్ ప్రాబ్లం ఉండదు, ఓన్లీ 2 హ్యాండ్స్ యూజ్ చేయాలి కాబట్టి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు స్కూటర్. అండ్ మీ సిటీలో ఏమైనా ఎక్కువ లగేజీ గట్రా క్యారీ చేయాలి మనకి అనుకున్నా సరే మీ స్కూటర్ అనేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మరో చూసుకుంటే ఇంకా మనకి కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది స్కూటర్లో. సో మీరు కనుక సిటీలో ఎక్కువ తిరుగుతాను, నాకు కంఫర్ట్ కావాలి అనుకుంటే స్కూటర్ తీసుకోండి. లేదు నేను లాంగ్ ఎక్కువ తిరుగుతాను అండ్ నాకు మైలేజ్ కూడా కావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అనుకుంటే కనుక బైక్ అయితే వెళ్ళిపోండి. అండ్ మనకి ఏదైనా రిపేర్కి ఇచ్చినప్పుడు కూడా బైక్ రిపేర్ చేసినంత స్పీడ్గా స్కూటర్ కూడా ఇవ్వడం. స్కూటర్ అయితే మొత్తం పార్ట్స్, బయట ఉన్న బాడీ పార్ట్స్, ప్యానల్స్ అన్నీ ఇప్పి రిపేర్ అయినా చేయవలసి వస్తుంది. బైక్ అయితే అలా కాదు, వెంటనే చేసేవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఇప్పుడు నేను చెప్పిన టిప్స్తో.